బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చూక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను ఈరోజు తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము నా మట్టుకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు అనుచరులుగా ఆఫీసులో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు క్షేమంగా ఉంటేనే ఈ పరిచర్య సజావుగా నడుస్తోంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. యేసు అనుచరులుగా మాతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి అభిప్రాయం. మీరు సహాయం చేస్తేనే ఈ పరిచర్య నడుస్తుంది. ప్రభు ప్రేరేపిస్తేనే మీరు సహాయపడుతున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గత కొన్ని రోజులు బట్టి నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. అది ఏమిటి అనగా, నేను వ్యక్తిగతంగా తెలుగు ప్రజలకు ఎక్కువ పరిచర్య చేయలేకపోయాను అనే బాధ నాలో ఉంది. గత 50 సంవత్సరాలుగా నేను ప్రభువులో జీవిస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా రేడియోలో వాక్యం చెప్పాను, మరికొన్ని సంవత్సరాలు టీవీలో వాక్యం చెబుతున్నాను. అయినప్పుడు కూడా నా హృదయంలో ఒక తీరని బాధ ఉంది. ఆ బాధ ఏమిటి అనగా, నేను నా తెలుగు ప్రజలకు చేసింది ఏమిటి? కాంక్రీట్గా ఏదైనా చేసినా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు నాలో ఒక విధమైన అలజడి ప్రారంభిస్తోంది. గత కొన్ని రోజులు బట్టి నా ప్రియులరా, నేను చెబుతున్నాను, దయచేసి నన్ను ఒక తండ్రిగా అర్థం చేసుకునండి, ఒక అంకులుగా అర్థం చేసుకునండి. అదేమిటి అనగా, ఒక మిషనరీ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టాలి అనేది నా యొక్క ఆశగా ఉంది. ఇంకా వాక్యము వినబడని స్థలాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో వాక్యము వినబడని స్థలాలకు ఎవరు వెళ్తారు? వారిని ప్రత్యేకముగా ఒక తర్ఫీదు ఇచ్చి, ఆ తర్ఫీదు ఇవ్వబడిన వారిని వాక్యము వినబడని స్థలాలకు పంపించాలి. దాని కొరకు ఒక శిక్షణ కేంద్రం నిర్మిస్తే బాగుండును అనే తలంపు
నాకు వస్తోంది. గత కొన్ని దినాలుగా నా హృదయం చాలా భారంగా ఉంటుంది. నా ప్రియ బిడ్డలు దీని కొరకు ప్రార్థన చేయండి. నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, మీ బిడ్డలు ఆయా విదేశాలలో ఉంటారు, అమెరికా దేశంలో ఇంకా ఆయా దేశాలలో ఉండి ఉంటారు. ఆ బిడ్డలతో నా పక్షంగా ఈ యొక్క భారాన్ని షేర్ చేసుకోనండి. లేక ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే ఈ మాటను వారితో చెప్పండి. ఏ విధంగా అయినా ఇది నిర్మించబడాలి. 2014వ సంవత్సరంలో తప్పనిసరిగా ఈ మిషనరీ బైబిల్ శిక్షణ కేంద్రం స్థాపించబడాలి అనేది నా ప్రగాఢ కోరిక. అది మీరే తీర్చాలి. నా ప్రభు తరువాత ప్రభు తన కార్యాన్ని ప్రారంభించారు, ఆయన ముగిస్తారు అనే నమ్మిక నాకుంది. దయచేసి ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను భారంతో. ప్రియ ప్రభువా, నా ఆఖరి జీవితంలో ఈ కార్యాన్ని నెరవేర్చు నాయనా అని ఆయన పాదాలు పట్టుకుని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయపడాలని మనవి చేస్తూ దానియేలు గ్రంథం 5వ అధ్యాయ ధ్యానాల్లోనికి వస్తున్నాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, నేల దున్యాను, రాళ్ళు ఏరాను, పాదు త్రవ్యాను, ఎరువు వేశాను, మిము మొక్కలుగా నాటాను, నీరు పోసా, చుట్టూ కంచె వేశాను. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి ద్రాక్షాలు కాయాలని ఎదురు చూసా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా. సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మిమ్ము నాటి పెంచిన వానిని మరిచారు. నీ కడుపే నీకు దేవుడాయనా, నీ డబ్బే దేవతాయనా. ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు, మా రక్షకుడు
యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. 2013 సంవత్సరం ఈ తారీఖు వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారు. కొంతమంది బిడ్డలు ఆయా హాస్పిటల్లో జీవన్ మరణాల మధ్య పోరాడుతూ ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది అనారోగ్యంతో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఆయా దీర్ఘకాల వ్యాధుల చేత ఇంట్లోనే బాధపడటానికి కూడా అవకాశం ఉంది. ప్రభువా, మంచాల మీద ఉండి ఉండడానికి అవకాశం ఉంది. ఆయా యాక్సిడెంట్స్ వలన నాయన హాస్పిటల్స్లో, ఇంట్లో మంచాలపై ఉండడానికి అవకాశం ఉంది. ప్రభువా, దయతో వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. ఈ దినాల్లో ప్రభువా, గత సంవత్సరం మా ప్రియులలో ఎవరి కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఈ దినాల్లో అటువంటి కుటుంబాల్లో విషాద ఛాయలు ఉండడానికి అవకాశం ఉంది. అటు వారిని ధైర్యపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరూ మరణించాలి ప్రభు నాయన, మేము కూడా మరణించాలి అనే ధైర్యంతో వారు సాగిపోవడానికి సహాయపడండి నాయన. ఏదో డిసెంబర్ వచ్చింది అని అంటే ఏదో క్రిస్మస్ హడావిడి కాకుండా యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అనే ఆ ఉద్దేశాన్ని గ్రహించి యేసు ప్రభు వారిని వారి హృదయాల్లో కలిగి తమ శేషించిన జీవితం జీవించడానికి సహాయపడండి నాయన. రక్షింపబడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. రక్షించబడని వారు ఈ సమయాన్ని వారు దీర్ఘంగా తీసుకుని ఆలోచించి నాయన రక్షింపట్టానికి కృప చూపించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. రేపటి నుంచి క్రిస్మస్ ప్రసంగాలు కొన్ని దినాలు వస్తాయి. మరలా దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని ప్రారంభించాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని ఈరోజు మనం ముగించాలి. చాలా జాగ్రత్తగా వినాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చెబుతున్నాను. అంతకుముందు జరిగిన విషయాలు మీకు తెలుసు. ఆ రాజు యొక్క ఆ భవనం యొక్క గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాసినట్టుగా అతడు చూచాడు. అతని ముఖం చాలా వికారమైంది, కంగారైంది, మోకాళ్ళు కొట్టుకుంటూ ఉన్నాయి, చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక రాణి అతని దగ్గరికి వచ్చినట్టుగా మనం చదువుతున్నాం. 10వ వచనం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచునీయకుము, నీ మనస్సు నిబ్రముగా ఉండనిమ్మో. ఈ రాణి ఎవరు అనే ప్రశ్న మనకు రావడానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా ఆ విందులో రాణులు వచ్చారు, ఉపపత్నులు వచ్చారు. చాలామంది వచ్చి ఇష్టానుసారంగా తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకముగా ఇక్కడ రాణి వచ్చింది అని రాయబడింది. పరిశుద్ధాత్మదేవుడు ఏ విషయాన్ని రాసినా అది మన యొక్క ఆత్మల మేలు కొరకు వ్రాస్తాడు. అనవసరమైనది ఆయన రాయనీయడు ప్రియులరా. అవసరమేంటో అది రాశాడు. కాబట్టి ఈ రాణి గూర్చి మనం కొంచెం ఆలోచిస్తే మనం గ్రహించేది ఏమిటి అనగా, వాళ్ళ అమ్మమ్మ అయినా అయి ఉంటుంది, వాళ్ళు నాయన అమ్మ అయినా అయి ఉంటుంది. ఒక సీనియర్ వ్యక్తి, నెబుకద్నెజరు రాజు యొక్క సంగతి తెలిసిన వ్యక్తి. నెబుకద్నెజరు రాజు యొక్క సంగతి తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ త్రాగుబోతుల విందుకు ఆమె రాలేదు అని గ్రహించాలి. మన ఇంటిలో అమ్మమ్మలు, నాయనమ్మలు, అందుకంటే వాళ్ళమ్మ, వాళ్ళ నాయన, ఇటువంటి వారు పెద్దవాళ్ళు ఉంటే వారిని తిరస్కరించకండి, వారిని చులకనగా చూడకండి. వారు పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి సరిగ్గా మీకు పని చేయకపోవచ్చు. ముఖ్యంగా కోడండ్రు, మీకు అత్తలు ఉంటే వాళ్ళ చేత ఇంకా అంటులు దోమించకండి, వాళ్ళతో ఇంకా ఆయా పనులు చేయించకండి. నీకు భర్తనిచ్చింది ఆ తల్లి, నీకు భర్తనిచ్చాడు ఆ తండ్రి. అటువంటి ముసలివారిని గౌరవించడం
మీకు ఆశీర్వాదకరం. మీరు కూడా ముసలివారు అవుతారు, మీరు కూడా అత్తలు అవుతారు, మీరు కూడా మామలు అవుతారు అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఆ రాణి ఆ విందు గృహానికి వచ్చింది. వచ్చి ఆమె అంటుంది, అయ్యా, నీ తలంపులు నిన్ను కలవరపరచునీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిము. అవును, మనకి జీవితాల్లో ఆయా సమయాల్లో కలవరపడటానికి అవకాశం ఉంది. యేసు ప్రభువారు ఆయన సిలువకి వెళ్ళడానికి ముందుగా చెప్పారు, మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మన యొక్క జీవితాల్లో కలవరపడటానికి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. బిడ్డల మూలంగా, తల్లిదండ్రుల మూలంగా, భర్త మూలంగా, భార్య మూలంగా, కుటుంబంలో అనేక పరిస్థితులను బట్టి కలవరపడటానికి అవకాశం ఉంది. ఈ రాజు ఎంతో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కలవరంతో ఉన్నాడు. ఆ తల్లి వచ్చి అంటుంది, నాయనా, నువ్వు కలవరపడవద్దు, నీ మనస్సు నిబ్బరముగా ఉంచుము. ఈ రాత్రి కలవరములో ఉన్న నా ప్రియ బిడ్డలారా, ఆ ప్రియ ప్రభు మనను ఆదరించే మాట తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారు. ఏమిటి అనగా, కలవరపడవద్దు, మన మనస్సు నిబ్బరంగా ఉంచుకుందాం. ఆమె చెబుతూ ఉంది ఏమిటనగా, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రును గారిడి విద్య గల వారికి కల్దీలకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతను నియమించాడు. ఈ మాట చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటనగా, నెబుకద్నెజరు మహారాజు అతనిని అధిపతిగా నియమించాడు, కానీ నీవు అతనిని నిర్లక్ష్యం చేసావయ్యా అని ఒక చురగ వేస్తుంది ఈ పెద్ద తల్లి. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, కలల భావం చెబుతాడు, అతన్ని పిలువనంపించు అని ఆమె చెప్పింది. వెంటనే దానియేలును వారు పిలువనంపించారు. పిలువనంపించిన దానియేలుకు ఏమేమో ఈ రాజు చెబుతున్నాడు, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను, నిన్ను 3వ అధిపతిగా చేస్తాను అంటే, నెంబర్ 1 అధిపతి నా తండ్రి, నెంబర్ 2 అధిపతి నేను, నీవు కలబాబు చెప్తే నీవు 3వ అధిపతిగా ఉంటావు అని చెప్పి ఏదో ఈ రాజు దానియేలుకు ఎరవేసినట్లుగా వేస్తున్నాడు. ఈ దానియేలు దేవుని యొక్క ముద్దు బిడ్డ, దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడిన బిడ్డ. ఈ దానియేలు ఈ ఆశకు లొంగుతాడా? ఈ దినాల్లో కూడా సాతానుడు లోకాన్ని చాలా గ్లామరస్గా కనబరుస్తున్నాడు. అది సాతానిక కుయుక్తి. ఆ గ్లామర్కు మనుషులు లొంగిపోతూ ఉన్నారు. పాపంలో కూడా అటువంటి మజా ఉంటుందా అని అనిపించే రీతిగా సాతానుడు చేస్తున్నాడు. ఈనాడు యవన బిడ్డలు ఆ రీతిగా అయిపోవడానికి కారణం అదే కదూ. అప్పుడు దానియేలు వచ్చాడు, దానియేలు మాటలు విన్నాడు. అప్పుడు అంటున్నాడు, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో చూచినట్లయితే 17వ వచనం, అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్మో, ఈ వ్రాతను చదివి దాని భావమును నేను చెప్తాను అని దానియేలు చెప్పాడు. దేవుని బిడ్డలు మనీ మైండెడ్గా ఉండకూడదు అనే సత్యం ఈ మాటలో గుప్తమైంది. చాలామంది డబ్బు 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 అని డబ్బు వెనకే దాసోహం చేసినట్లుగా కనబడుతుంది. పరిచర్యలో కూడా ఈ తపనే ఎక్కువగా కనబడుతుంది. నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా చెబుతున్నాను, ఒక సీనియర్ సేవకునిగా చెబుతున్నాను. ఏమిటి అనగా, మన చేతుల్లోనికి వచ్చే డబ్బు
అది మరకలతో కూడిన డబ్బా లేక అది యథార్థమైన డబ్బా ఆలోచించాలి. నాకు ఒక గొప్ప దైవ సేవకుడు తెలుసును అండి. ఆయన కానుకలు వేయడానికి ముందుగా ఒక మాట చెప్పేవాడు. ఏమిటి అనగా, రక్షింపబడని వారు, యేసు ప్రభువారిని తమ హృదయాలలో కలిగి ఉండని వారు కానుకలు వేయడానికి వీలు లేదు. వారు కానుకలు వేసినా ఆ కానుకలను దేవుడు అంగీకరించడు అని చెప్పి చాలా ఖచ్చితంగా ఆ దైవదాసుడు చెప్పేవాడు. ఆ కోటలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఉన్నాడు. ఈ మాట విన్నాడు. దేవునికి ఇవ్వడానికి కూడా నేను అనర్హుడనా అని చెప్పి అతడు అక్కడ మారు మనసు పొందాడు. గొప్ప సేవ చేశాడు ఆ ఆఫీసర్ గారు. దేవునికి కావాల్సింది మన డబ్బు కాదు, దేవునికి కావాల్సింది మనమే. మన హృదయాలు దేవునికి ఇవ్వాలి. రాజా నీ దగ్గర పెట్టుకో ఈ డబ్బు అని చెప్పి అప్పుడు దానియేలు ఆ కల భావాన్ని చెబుతాడు. ఇదంతా చెప్పిన తదుపరి వాక్య భావాన్ని చెబుతున్నాడు. ఈ వాక్య భావము ఏమిటి అనగా, మెనే మెనే టెకెల్ ఉఫాడ్సిన్. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో ఆయన లెక్క చూచాడు. ప్రియుల వాక్యాన్ని వింటున్నారు కదా. ఇంతవరకు ఏ వయసులో ఉన్నారో ఈ వయసు వరకు మన జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మన జీవిత లెక్కలు ఆయన వేసి ముగించాడు అనుకోండి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన నిన్ను తూచగా త్రాసులో నువ్వు తక్కువగా కనబడ్డావు మిస్టర్ బెల్షజర్, జాగ్రత్తగా విను. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును ఫార్సీలకును ఇవ్వబడును. అయిపోయింది. ఇంతవరకు బంగారు శిరస్సుగా ఉన్నావు. బంగారు శిరస్సు అయిన నీ బతుకు అయిపోయింది. ఇక్కడి నుంచి మాదీలకు ఫారిసీలకు, మాదీలకు ఫారసీకులకు ఇవ్వబడుతుంది. ఇది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం తూచా తప్పకుండా నెరవేరుతుంది. ఆకాశము భూమి గతించిన దేవుని వాక్యంలో రాయబడింది ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదు అనే సత్యాన్ని పదే పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బెల్షజరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలును గౌరవించారు. ఊదా రంగు వస్త్రాలు తొడిగించారు, మెడలో బంగారపు హారం వేశారు, అన్నీ చేశారు. ప్రియులరా, ఆ యొక్క రాజుకు జరగవలసిందేదో జరిగింది. వెంటనే అతడు మరణించాడు అండి. ఆ రాత్రి అతడు హతుడయ్యాడు. అది చివరి రాత్రి. వెంటనే దేవుని యొక్క వాక్యం నెరవేరింది. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కెను. కాబట్టి మన యొక్క జీవితాలలో జీవించిన కాలం ప్రభువు కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో దానియేలు గ్రంథం 5వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. 6వ అధ్యాయాన్ని నేను ప్రారంభించాలి. రేపటి నుంచి క్రిస్మస్ ప్రసంగాలు కొన్ని రోజులు వింటారు. తరువాత దానియేలు గ్రంథం 6వ అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తాను. నా ప్రియులరా, ఈరోజు మంది, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. నూతన సంవత్సరం మనలో ఎంతమంది చూస్తారో మనకు తెలియదు. అందరూ చూడాలి అనేది ఆశ. మనం ప్రార్థించాలి. నమ్మకమైన రీతిగా ఈ చివరి నెలలో మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో చేసుకోలేకపోయామో, ప్రభువా నన్ను సరిచేయమని పరీక్షించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనం ప్రార్థించాలి అని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట, ఇక బైబిల్ సమయం కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు పోషించారు. మీకు నా హృదయపూర్వక వందనాలు తల వంచి చెల్లిస్తున్నాను. నేను మీకేమి ఇవ్వలేను. దేవుడే మీకు మా పక్షంగా ఆయన కృప చూపించునుగాక. ఆయనే మిమ్మలను
వర్ధిల్లింపచేయునుగాక. ఇంకా ఎవరైనా చేయాలి అని అనుకుంటే సహాయం చేయండి. నేను మనవి చేస్తున్నాను, ఈ మిషనరీ ట్రైనింగ్ స్కూల్ కొరకు ఇప్పుడే ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నా నేను ఇంత ఇవ్వాలి అని అనుకుంటున్నాను, దయచేసి ఎవరైనా పంపించండి అని ఫోన్ చేశాడు. ఆ తమ్ముని యొక్క పేరు చెప్పడానికి ఆ తమ్ముడు ఒప్పుకుంటే నేను చెప్తాను, ఆయనతో నేను మాట్లాడతాను. దయచేసి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.